సౌజన్య, నీకు ఒకటి తెలుసా? ఏంటి కృష్ణ? సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తయింది. అవును. సో అసలు ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా అభివృద్ధి అనేది అయితే నాకు కనబడలేదు. నీకు ఇంకేమైనా కనిపించాయా? నీకు పరిశ్రమలకు 5 నీకు అంటే అభివృద్ధి పరిశ్రమలు అయితే కనపడలేదు, కానీ ఎన్ని వేల కోట్లు వాళ్ళు స్కామ్ చేశారనేది కనపడింది. అవును. ప్రజల దగ్గర నుంచి ఎన్ని రకాలుగా దోచుకున్నారనేది కనపడింది. అవును. సో మద్యం మీద అంటే ఎన్ని రకాలుగా దోచుకోవచ్చు అనే థాట్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా చూసాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు కావాల్సింది సంక్షేమం కంటే ముందు అభివృద్ధి కావాలి, పరిశ్రమలు కావాలి. సో వీటికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజు ఉన్నారు. అసలు ఈ 5 సంవత్సరాలు ఏం చేసిరు వాళ్ళని అడుగుదాం. నమస్కారం. నమస్తే. నమస్కారం. మీరు మంచిగా ఉన్నారంటే అర్థమవుతుంది. బ్రహ్మాండంగా ఉంటాం. మా ప్రభుత్వంలో మేము బాగున్నాం. అందుకనే ఎలా ఉన్నారని అడగలేదు, కనిపిస్తున్నారు కదా. ప్రభుత్వం అబ్బా 2 రోజులేగా ఉందా? 2 రోజులు ఉన్నా, 1 రోజు ఉన్నా, 10 గంటలు ఉన్నా, 5 గంటలు ఉన్నా, గంటలు ఉన్నా మాదే కదా. 3 రోజులు అయితే కానీ రిజల్ట్స్ వస్తాయి. కరెక్ట్ గా మీరు ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు పూర్తయింది. అవును. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరిశ్రమ ఎక్కడున్నా ఒకసారి చెప్తే మీరు వెళ్ళి చూసి వస్తాం మేము. అభివృద్ధి పరిశ్రమ అభివృద్ధి గాని పరిశ్రమలు గాని పరిశ్రమలు భారీగా ఉన్నాయి కదా. గుంటూరు, చిలకలూరుపేట నుంచి దీని పేరు మర్చిపోతున్నాయి. చెప్తా ఇనయ్యా, చెప్తా ఇను, వినాలి కదా. ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా. గుట్కా పరిశ్రమలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో ఉన్నది, మైదుకూరు ఉన్నది, వైజాగ్, గుంటూరు, చిలకలూరుపేట, ప్రకాశము, ఇది దీని పేరు మర్చిపోతున్నాయి, కావలి. బ్రహ్మాండంగా ఉన్నాయి పరిశ్రమలు. గూడూరు ఉన్నది, నాయుడుపేటలో ఉన్నది, కాళహస్తిలో ఉన్నాయి, రేణుగుంట బ్రహ్మాండంగా బెంగళూరుకి ఇటు మళ్ళీ చెన్నైకి హైవేలో ఉన్నాయి. గుట్కా పరిశ్రమలు ఎన్ని కావాలా? పరిశ్రమలు కదా. అంటే ప్రజలు అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు కావాల్సింది కావా? మరి ఇది పరిశ్రమలే కదా. ఉపాధి లేదా? డ్రగ్స్ మర్చిపోయినట్టున్నారు. ఆ పరిశ్రమ అది మళ్ళా వస్తుంది. అది చెప్తా, దానికంటే చెప్తా. మీరు అడిగేదాని కొద్దీ నేను సమాధానం. మీరు పరిశ్రమలు అడిగినారు, పరిశ్రమలకు సంబంధించి చెప్పినా. చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తెచ్చినాడు. మేము వాటిని తరిమి దొబ్బినాము. మాకు అవసరం లేదు కదా. ఎందుకు? మా కమిషన్ లేకంటే మా బీటాక్స్ కట్టొద్దా? బీటాక్స్ అదేంటది? అది మళ్ళీ చెప్తా ఇంటర్వ్యూ అయిపోయినాక. మీ వదిన ట్యాక్స్ అది ఏమన్నా కానీ నువ్వు మాట్లాడగాకు. ఎంతవరకు మాట్లాడామో అంతవరకే మాట్లాడు. అది ఓకే. సో జే ట్యాక్స్ ఇవ్వలేదనే పరిశ్రమలు అన్నింటినీ ఏదో ఒకట్లే ఏదైతే ట్యాక్సే కదా మొత్తానికి. బి ట్యాక్స్ ఇవ్వలేదని ఇక రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలన్నింటినీ తరివేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు తెచ్చినట్టు ఎన్ని తరిమి దొబ్బినాము. అది తెలుస్తోంది. అంటే మీరు తెచ్చిన పరిశ్రమలు ఏమున్నాయని. గుట్కా పరిశ్రమ తప్ప ఇంకేం లేవు. ఇప్పుడు వైజాగ్ లో ఎంఏలు చేసుకున్నాం బయట దేశాల నుంచి. మా గుడివాడ అమర్నాథ్ అందరినీ, అంటే చలి కదా ఎక్కువ, మా వాడికి కొద్దిగా హెల్త్ ట్రబుల్ అని చెప్పి చలి కదా ఈడు బయటికి పోలేళ్లే, వాళ్ళనే ఈడికి తెప్పిద్దామని చెప్పి వైజాగ్ తెప్పించి ఎన్ని లక్షల కోట్లకు చేసుకున్నారు. మరి నాకు బాగా 25,000 కోట్లు, లక్షల కోట్లకు. అంటే అదే పానీపూరి బండి, గోబీ వేసుకునేవాడిని, ఫ్రైడ్ రైస్ వాడిని, చికెన్ పకోడా వేసుకునేవాడిని, ఆ దోశలు పోసుకునేవాడిని అందరినీ పిలిచి అద్దె సూట్లు వేసాం. 200 ఇచ్చి అద్దె సూట్లు వేసి వాడి దగ్గర అమ్మో చూసా. వాళ్ళు అంగుట్టి నా కొడుకులే, సంతకం పెట్టి నా కొడుకులు ఒకడు లేడు. వాళ్ళు కూడా అంగుట్టినే. అంగుట్టి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎంఓయూలు చేసుకున్నాము, లక్షల కోట్ల రూపాయలు చేసుకున్నాము అని ప్రజలు నమ్మించినాము. ఇంకా 2024లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మేము తప్పకుండా మళ్ళా ఈ ఎంఓయూలు అయితే ఉన్నాయో వీటినన్నీ అమలు చేసే పరిస్థితుల్లో ఉంటామని ప్రజల్ని నమ్మగలిగినాం. శివరాజు, అసలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఆడుంది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటంటే ఏం చెబుతా? రాజధాని లేదా? యాడుంది? అమరావతి రాజధాని కదా. అంటే మీరు 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారు. 4గా? ఈ 4ది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పులివెందుల. అదే రాజధాని కింద. ఏంది ఏ రాజధాని? ఇప్పుడు విశాఖ పరిపాలనా రాజధాని అన్నారు, తర్వాత కర్నూలు వేరే రాజధాని అన్నారు. మరి ఇప్పుడు పులివెందులు దేనికోసం? రాజారెడ్డి రాజ్యాంగం సంబంధించి. అది మీ మా సొంత రాజధాని అది. ఎందుకంటే మాకు ఆడ ఇప్పుడు
కర్నూలు రాజధాని అన్నాం, రియల్ ఎస్టేట్ ఏ విధంగా పెరిగింది, చచ్చిరి కొడుకులు అందరూ ఏడాది నుంచి వచ్చిన వాళ్ళంతా అబ్బా జగనన్న రాజధాని కడతాడరా కర్నూలులోనని రియల్ ఎస్టేట్ పెరిగింది. వైజాగ్ అన్నాము, వైజాగ్ లో ఏడాడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. రే కాదురా కాఫీ ఇచ్చేది తెలియదురా మీకు రే, ఏం అవులేయా లేదంటే ఏం కథలు చేస్తున్నారా ఏంది? మీ అన్ని ఇంటికి వస్తే మంచిలు కూడా మీరేంది స్టూడియోకి వచ్చి రౌడీజం చేస్తున్నారు? 5 సంవత్సరాల్లో మీ బాస్ని చూసి నేర్చుకున్నారేంటి? మేము ఏడైనా ఎట్నే ఉంటామయ్యా. అంటే సామెత ఉండదు తెలుసా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారని. మరి అంతే, 5 ఏళ్ళు చేసాం బొక్క. 5 ఏళ్ళు అంటే జనరల్ గా 5 సంవత్సరాల్లో అది పరిపాలన సంవత్సరాల్లో అట్లీస్ట్ ఒక సంవత్సరం అయినా, అట్లీస్ట్ ఒక 6 నెలలు అయినా అభివృద్ధి అనే దానికి సంబంధించి మీ వాళ్ళు అసలు ఆలోచించారా? మాకు అవసరం ఏమన్నది? మీకు కాదు వచ్చింది దేనికోసం, ప్రజలు ఓట్లేసరే వచ్చింది. ఏమమ్మా నువ్వేం మాట్లాడతావు, నువ్వు ఏం అవసరమో యాడ్నా సావని మమ్మల్ని అసెంబ్లీకి పంపించినారు, మమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని పెట్టినారు, మేము ఆడిందే ఆట మేము పాడిందే పాట. మాకు అవసరం ఏమన్నది? మేము ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఏందంట బొక్క. ఇంతకు ముందు రోడ్డుబడిగా పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలు లేకపోయి ముద్దులు పెట్టి ముక్కులు తుడిచి సీమిళ్ళు తుడిచి పిల్లల్ని ఎక్కించుకొని గోలు పెట్టింది గోరు ముద్దలు తిని మగోడు ఏ విధంగా నటన చేశాడు. మరి ఈ 5 సంవత్సరాల్లో మొన్న సిద్ధం సభలు పెట్టినప్పటికి తప్ప అంతకుముందు ఏనాడైనా సరే ప్రజలు లేకపోయినాడా మగోడు? ప్రజలు లేకపోయి ఉండు అరసగాకు అయిపోని నువ్వు సిద్ధం సభలు పెట్టాడు. అంతకుముందు కనీసం పులివెందులకు పోవాలన్నా కూడా 1000 మంది పోలీసులు పరదా పట్లు బారికేడ్లు ఈ తోపుడు పనుల వాళ్ళందరినీ బ్లాక్ చేసి షట్టర్లు వేయించి పులివెందుల్లో తిరగాలన్నా కూడా ఆ మాదిరి తిరిగినాడు. తిరిగినాడు. అసలు సిద్ధం సభల్లో కూడా అలాగే తిరిగింది. అవును, ఎక్కడికక్కడ బ్లాక్ చేశారు. ఐపీఎల్కి సంబంధించిన పేటిఎం మెంబర్స్ అందరూ తీసుకొచ్చి మధ్యలో కాళ్ళకి నమస్కారాలు చేయించుకున్నారు, అన్ని అలాగే చేయించుకున్నారు. కాదనా ఇన్ని దాష్టికాలు చేసిన మీ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలుస్తాను ఎలా చెబుతున్నాడు? మరి ఎలా సీట్ ఎక్కనిస్తారు ఆంధ్ర ప్రజలు? వాళ్ళకి మాత్రం ఇది లేదైంది. గొర్రెలు ఏం చెప్తే అది నమ్ముతారు. ఏంది మేసాలు తిప్పుతున్నావు? 4వ తేదీ తర్వాత కూడా అటాకి తిప్పుతావా? ఎప్పుడు ఇట్టే వంగుతాయి కొన్ని రోజులు ఏ వంగదు, ఇట్టే ఉంటాయి. మీకు కాదు వంగాల్సిన వాళ్ళకి వంగుతాయి. అదే కదా మాకేమన్నా లేదు మీకు ఏంటంటే మిమ్మల్ని ఉద్దేశించి మా పార్టీ వాళ్ళు వంగినా వంగకపోయినా అంటే ఒకసారి నమ్ముతారు, మొత్తం అంటే అడుక్కు తినేదాకా స్టేజ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ నమ్ముతారు. ఎవరైనా నమ్ముతారు 100% అలా ఎలా నమ్ముతారు? 2019 ఎన్నికల సమయంలో ఏం చెప్పాడు మీ బాసు? నేను అసలు విజయవాడలోనే ఇల్లు కట్టుకున్నాను, నేను ఏడే ఉంటాను, రాజధాని కూడా ఇక్కడే ఉంటదని చెప్పి మీ బాసు సీఎం అయ్యాడు. తర్వాత ఏం చేసిండు అసలు? సరే కదా, మంచి ప్రశ్న వేసినావు తమ్ముడా. సిరాయన్ చచ్చిపోయినప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు. నేను అధికారంలోకి వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకు కఠినంగా శిక్ష అయితే పడతాది, కఠినమైనటువంటి శిక్ష ఇస్తాను అన్నాడు. ఏమైంది? నిందులు పక్కనేసుకుని తిరుగుతున్నాడు. మరి మా ఓడి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు మెగా డిఎస్సి అన్నాం, ఏమైంది? మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా 1 వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామన్నాం. చేశామా? ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చామన్నాం. యాడిచ్చినాము? నేనేం చెప్పినానంటే ఆ సజ్జల భార్గవ రెడ్డి గారికి ఆ కనీసం ఆ జాబ్ క్యాలెండర్ డిజైన్ చేసి అన్న గ్రాఫిక్స్ అన్న ఒకటి వదలరా, ప్రజలు నమ్ముతారు గొర్రెలు అని చెప్తే కూడా అది కూడా చేయాలి. లాస్ట్ కు ఓడేమో తట్టబుట్ట చదువుకొని ఓడిపాటి గొడిపోయినాడు, ఈ 9 పాటికి ఈడిపోయినాడు, 7 పాటికి ఓడిపోయినాడు, 7 పోయాడు 6 పోయారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ చెందినామరా? మీరు మీ పాయింట్ ఏంది? రాష్ట్రానికి అభివృద్ధి ఏంది, పరిశ్రమలు ఏంది అనేదే కదా మీ అభివృద్ధి, మీ ఎజెండా, మీ పాయింట్ అదే కదా. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా భయంకరంగా ఇష్టానుసారంగా ఇసుక రీచ్లు పెట్టడం అది డెవలప్మెంటా కాదా? పాయింట్ నెంబర్ 1. ఇసుక రీచ్లు మింగేయడం కూడా డెవలప్మెంట్ అంటే చాలా చెప్తున్నారు అంశాలు, అవి ఎవరికి ఉపయోగపడతాయి ఇసుకకు సంబంధించి. మైనింగ్ ఎక్కడైనా సరే ఎవడైనా ఏ అధికారి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అడ్డగోలుగా కొన్ని వేల టన్నులు ఒక్కొక్క రోజుకే మాత్రమే, ఒక్క రోజుకు కొన్ని వేల టన్నులు అక్రమంగా తరలిచ్చినాము. అది డెవలప్మెంట్ కదా? మూడోదే అక్రమంగా ఎర్రచందనం రవాణా. శేషాచలం అడవుల్లో
మన ఆంధ్ర రాష్ట్రానికి అటవీ సంపద అయినటువంటి ఎర్రచందనాన్ని అక్రమంగా దేశాలు దాటించినటువంటి ఘనత మా పార్టీది. దేశాలు వయా డైరెక్ట్ చెన్నై టు హాంకాంగ్, చెన్నై టు చైనా. సుకుమార్ కి అసలు పుష్ప సినిమా తీయడానికి ఆలోచన రావడానికి కారణం జగన్ అన్న. పుష్ప సినిమా అది సినిమాయా, ఇది రియల్. సినిమాలో ఏ విధంగా జరుగుతుందో అంతకు డబల్ జరుగుతుంది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గతంలో అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడవులేక పోవాలంటే భయపడేవాళ్ళు తమిళనాడు కూలీలు. బాలపల్లి అని ఐడియా ఉందా నీకు? కడప టు నెల్లూరు, సారీ కడప టు తిరుపతి హైవే వయా రాజంపేట రైల్వే కోడూరు బాలపల్లి ఉన్నది. బాలపల్లి కుక్కలదొడ్డి నడిమిద్దల ఎన్కౌంటర్ చేయించినాడు చంద్రబాబు నాయుడు. అవును, ఎన్కౌంటర్ చేసి పడేశారు కూలీలను. పెద్ద రచ్చ అయింది అప్పుడు. అవును, రచ్చ అంటే అక్రమంగా తరలిచ్చినారు మా రాష్ట్రానికి వచ్చి మీరు ఎట్ట తరలిచ్చారని. ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే మేము ఒక్క దొంగను పట్టుకున్నామని గాని, ఒక బండిని పట్టుకున్నామని గాని, ఒక ట్రక్కుని ఇక్కడ నగిరి చెక్ పోస్టులు గాని బార్డర్లు ఉంటాయి, నగిరి మదనపల్లి పీలేరు ఈ ఇట్లా కోలారు ఇట్లా బళ్ళారి ఇట్లా ఉంటాయి కదా. ఆ ఉన్నప్పుడు ఎక్కడైనా సరే బండి అనేది ఎవడైనా సరే పట్టుకున్నారా? ఎక్కడ పట్టుకోలేదు. పట్టుకునేది అక్కడ. మరి అది అభివృద్ధే కదా. చెప్తా ఎన్ని చెప్పినా ఇప్పటికి 3 చెప్పారు. రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా సరే గంజాయి పట్టుబడిందంటే దాని ఆలుమూలలు ఎక్కడరా అంటే వైజాగ్. ఇది అభివృద్ధి కాదా? దేశంలోనే మనకు పేరు తెచ్చినాడంటే మనకి ఇది అభివృద్ధి కదా. ఈ సొమ్మంతా ఏడిపోతుందా? చెప్పేది ఆడిపోతుంది. అవి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు, పక్కన పెట్టు. ఆడికి ఎన్ని అయినాయి? 4. 25,000 టన్నులు ఒక కంటైనర్, 25,000 కిలోలు డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వైజాగ్ వచ్చిందంటే ఇది ఒక ప్రపంచంలోనే ఒక ఘనత కదా, రికార్డు కదా. ఇది దేనికే? ఇది అభివృద్ధి కదా. ఎన్ని అయినాయి? అదే డ్రగ్స్ లో కూడా ఎన్ని అయినాయి? నేర చరిత్ర అభివృద్ధి. మరి అభివృద్ధే కదా. మరి ఏ ముఖ్యమంత్రి అయినా సొంత శనాయన చంపి అధికార పీఠంలోకి వచ్చినాడా? అదే అభివృద్ధే కదా. సొంత చెల్లిని తల్లిని రాజకీయాల కోసం వాడుకొని తెలంగాణలో చెల్లిని రోడ్ల బడిగా తిప్పి, ఆంధ్రాలో కూడా చెల్లిని కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా పోయి ఆ చెల్లెల దగ్గరనే తిట్లు తింటా బతకటం అంటే అది అభివృద్ధి. తల్లి ఈడి బాధ చూడలేక ఈ షర్మిల బాధ చూడలేక తల్లి రాజారెడ్డి అదే మళ్ళా కదిరికి ఎవరు పోతారో ఎవరు తెచ్చారో ఎందుకు వచ్చింది బాధ అది పాంపాటి కాంపోయింది. నేనే చెప్పిన దగ్గరుండి నేనే పంపించిన, పోమా పో ప్రాణాలు కాపాడుకోమా, ఎందుకు వివేకం సార్ అటోడే పోయినాడు నువ్వు వేడ తట్టుకుంటావు అని చెప్పడం కూడా జరిగింది. మరి కాదమ్మా మన ఫిష్ మార్ట్లు, చేపల మార్ట్లని, మటన్ మార్ట్లని, చికెన్ మార్ట్లని 2,50,000 ఉద్యోగాలు ఇచ్చిన, వాలంటీర్లు ఉద్యోగాలు 5,000 రూపాయలు ఒకటికి జీతం ఇచ్చాము. 5,000 మా అన్న రూపాయి జీతం తీసుకుంటా వాలంటీర్లకు 5,000 రూపాయలు ఉద్యోగం, 5,000 రూపాయలు జీతం ఇచ్చినాడంటే ఎంత గొప్ప మనసు. ఆలోచన చేయండి. ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా ఆంధ్ర ప్రజలు అభివృద్ధి చెందారు అనే దానికి ఎక్కడ కనిపించట్లేదు. ఇసుకలో గానీ, మైనింగ్ లో గానీ, ఎర్రచందనంలో గానీ. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందినారని చెప్పలా. మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీలో ఉండేటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, డిప్యూటీ సీఎంలు, ముఖ్యమంత్రులు, మా వ్యవస్థ బాగుపడింది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం నాయకి ఎటన్నా పోండి. మీ పార్టీలో మేయర్లే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. అవును, ఆ రోజా దగ్గర ఎంతో 60 లక్షలు ఇచ్చామని. విడుదల రజనీ కూడా అంతే. మీ వల్ల మీరే వెన్నుపోటు పొడిచారు. ఫైనల్లీ ఎన్నికలు అదే జరిగింది. డబ్బు కాదా? ఈ 5 సంవత్సరాల్లో మీ అన్నేమో నేను ఇన్ని పోర్టులను తీసుకొచ్చా, ఇన్ని ఫిషింగ్ హార్బర్లను తీసుకొచ్చా అని చెబుతున్నాడు. ఎందుకు? డ్రగ్స్ తరలించడానికి. మరి ఇంకెందుకు అనుకుంటా? గంజాయి డ్రగ్స్. అభివృద్ధి కింద పరిశ్రమలు తెచ్చిన దాని కింద జమ చేస్తారు మీరు అంతే. ఈ నుంచి ఎక్స్పోర్ట్ గంజాయి, ఆ నుంచి ఇంపోర్ట్ డ్రగ్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. ఈ నుంచి ఎక్స్పోర్ట్ ఆకు, ఆ నుంచి ఇంపోర్ట్ పొడి.
సో ఆ అమర్ రాజా బ్యాటరీస్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి ఇక్కడ నుంచి ఎలాగొట్టారు ఆ చూడు, జాకీ అమర్రాజు షోరూమ్స్. ఆడ చిత్తూరులో స్వామి ఇప్పుడు హైవేలో బెంగళూరు హైవే ఎక్కుతానే రైట్ లో ఉంటది, పెద్దది అది. ఈడ చెట్టుకుంట కాడ ఒకటి ఉంటది, చెట్టుకుంట కాదు సారీ కరకంపాడి దగ్గర ఒకటి ఉంటది. అట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ నే పెద్ద పెద్ద కంపెనీలనే అమర్రాజు వాళ్ళు అంటే ఎన్నేళ్ళ నుంచో ఉన్నారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ తో బాగా సానుకూలంగా గల్లార్ని కుమారి మంత్రిగా పనిచేసింది. వాళ్ళ నాయన గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. అంత పెద్ద పెద్ద వాళ్ళనే తరిమి దొబ్బినామంట. బొకడా కొత్త వాళ్ళని ఎందుకు ఉండిచ్చాము? చిత్తూరు అంటే గుర్తొచ్చిందబ్బా. చెప్పు. చిత్తూరు జిల్లాలో మీ పార్టీలో ఉన్న పెద్ద అయినది మొత్తం తట్టబుట్ట తడ్డి ఆఫ్రికాకి వెళ్తున్నాడంట. ఆఫ్రికా కాదు, నైజీరియాకు. నైజీరియానా? ఏంది ఆడ ఏమన్నా పెట్టారు ఏంది? నైజీరియా కేర్ ఆఫ్ అడ్రస్ డ్రగ్స్ కోసం కదా. గనులు మైనింగ్. ఆడేదో ఇంకో ఫ్యామిలీ ఉందని ఏదో వార్తలు వస్తున్నాయబ్బా. ఫ్యామిలీ ఉండేది, ఆ విషయం నాకు తెలియదు. నేను కనుక్కోమంటే కనుక్కుంటా. కానీ నైజీరియాలో గనులు ఉన్నాయని చెప్పి పోతున్నారు. గనుల కోసం వెళ్ళే గనులు త్రవ్వడానికి ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్విప్మెంట్ పంపిస్తున్నారా? మిషనరీలు, లారీలు అన్ని పంపిస్తున్నారు. అక్కడ ఉన్నాయి కదా మా ఒడి. ఎన్ని మిషన్లు ఉన్నాయి అనుకుంటావు? ఎన్ని మైనింగ్లు ఉన్నాయని? ఎన్ని మైనింగ్లు ఉన్నాయి? ఆ పలంనేరు, అటు మల్లపేసు, పొంగనూరు, అటు మల్లపేసుడు మైనింగ్లు, లారీలు అన్ని మా ఓడియే కదా. మా ఓడిని కాదని చెప్పి ఏదన్నా మిషన్ కూడా కనీసం నువ్వు బాడుకు పెట్టాలన్నా కూడా మా ఓడికి పర్మిషన్ తీసుకోవాలా. మా ఓడికి కప్పం కడితే నువ్వు వాడు పెట్టాల్సింది, లేదంటే పెట్టలేవు. గెలుస్తాడులే. అంటే అక్కడి నుంచి అంటే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి ఆ మైనింగ్ అని చేసుకుని ఇక్కడి నుంచి ఏమి ఇద్దామని అక్కడి నుంచి అది తెచ్చుకుని ఏదో ఒకటి అంటే ఇవన్నీ క్విడ్ ప్రోకోలే ఉంటాయి కదా అన్ని. అంతే అన్ని అట్టే ఉంటాయి. మరి అక్కడి నుంచి నైజీరియా నుంచి మైనింగ్ సంబంధించి తెచ్చుకుంటే ఇక్కడ నుంచి ఏమి ఇద్దాని? ప్రజల ప్రాణాలు వాళ్ళ బాడీ పార్ట్స్ ఇది కొంపతీసి సచిన వాళ్ళు ఇంకెట్టా పనికిరావు కదా, అవి నమ్ముతాం. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద తీసుకెళ్తున్నారు. సో మీరు అమ్ముకుంటారు, మీరు అమ్మేస్తారేమో. అమ్ముకుంటే మీరు రేపు పక్కనోడు దుబ్బుకు తినేది కాదు. మా పర్మిషన్ తీసుకొని అమ్మాలా. ఇప్పుడు నీది భూమే, నీది పొలమే, మీ తాతగారే నీకు ఇచ్చుంటారు. అయినా కూడా నువ్వు అతనికి అమ్మాలన్నా, అతని దగ్గర నుంచి నువ్వు కొనాలన్నా నా పర్మిషన్ తీసుకోవాలా. ఎక్కడ మేము అమ్ముకుని తినేదానికంటే మీరు తినేది ఎక్కువ ఉంది అందులో. అన్ని పాసుకోవాలి. అదే కదా రాజకీయం అంటే. అదే మా జగన్ అన్న అంటే అదే. రాజారెడ్డి హయాం నుంచి అదే జరుగుతుంది బొక్క. ఇప్పుడేం కొత్తగా ఏం జరుగుతుంది? రాజారెడ్డి హయాం నుంచి జరుగుతుంది. ఇప్పుడేం జరుగుతుంది అంటా నేను. అసలు నాకు ఇదంతా కాదు కానీ 5 సంవత్సరాల్లో మీరు కాకుండా ప్రజలు బాగుపడింది కానీ, ప్రజలు అభివృద్ధి చెందింది కానీ ఏమైనా ఒక్క పాయింట్ ఉందా? సొంత చెల్లి అభివృద్ధి చెందలా రాష్ట్రంలో. మీ సొంత చెల్లే వద్దంది ఓటే ఇద్దామని పిన్ని కూడా ఉంది విజయ్ ఆవిడ కాదబ్బా. వాళ్ళ అమ్మగారు ఈ 2024 ఎన్నికల్లో పాపం జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆయన ఏదో ఒక భూ కుంభకోణంలో ఇరుక్కుంటే ఏంది వైసీపీ వాళ్ళు ఒక్కడు కూడా ఆయన సపోర్ట్ చేయట్లేదట. ఎందుకట? అదేందబ్బా? మా అవసరానికి వాడుకు దూపుకుంటాం అంతే, అంత తప్ప నీ అవసరానికి మేము మళ్ళీ ఏడబలికేమో. ఇప్పుడు ఒకటి చెప్తా ఇంట తమ్ముడా, ఒకటి చెప్తా ఇను. మా ఓడి పని అంతా ఎట్లుంటదంటే, నీ దగ్గర పని ఉండాది, నీ దగ్గర పని ఓడి నువ్వు నాకు అవసరపడతావు, లెక్కిచ్చాడు కొంటాడు. ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని జైలు పాలు చేసినోడు మగోడు ఎవడంటే మా ఓడే కదా. ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళంతా తెలివి లేకుండా ఉంటారా? ఆలోచించి నువ్వు ప్రాక్టికల్ గా నువ్వు కూడా ఆలోచించమ్మా. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత చదువుకొని ఉంటే ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. అటువంటి వాళ్ళను కూడా బుట్టలో వేసుకొని మా ఓడు జైలు పాలు చేసినాడంటే ఇంకా మా ఓడు బ్రెయిన్ ఏ విధంగా ఉంటుంది అర్థం చేసుకో. ఎమోషనల్లీ లాక్ చేస్తారని నాకు మొన్ననే తెలిసింది. మరి ఈసారి ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్ళబోతున్నారు? అందరూ పోతారు. ఇప్పుడు ఉండే వాళ్ళంతా ఎంతమంది ఈసీ అది ఎందుకు నేను మాట్లాడి ఈసీ గురించి మాట్లాడకూడదు. అంటే మీ అన్న అందితే జుట్టు అందకపోతే కాళ్ళా, లేదా అవసరం వస్తే నా అమ్మ లేకపోతే నీ అమ్మ అనే రకమా? అంతే. అవసరం వచ్చి అమ్మ అంటాడు, లేదంటే నీ అమ్మ అంటాడు. అది కథ ఏంటంట ఇప్పుడు తెలుసుకోవడం కోసం అట్టే ఉంటది. అందుకనే 4వ తారీఖు అందరూ ప్రిపేర్డ్ గా ఆల్రెడీ మే 13 అందరూ ఇచ్చారు. మే 4వ తారీఖు అందరూ అది బయటకు వస్తుంది అనమాట. దానికోసం వెయిట్ చేస్తాం. బెదిరింపులు చూసా. ఇది బెదిరింపు ఎక్కడ అయింది? కాదనా, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడు మీ అన్న. చెప్పింది అది చేయనని ముందే చెప్పారు ఆయన. చెప్పాడంతే చేయడంతే. చెప్పింది ఏది చేయడు, చేస్తాడంతే చేయడు. చెప్పాడంటే చేస్తాడంతే అని ఒక సాంగ్ వచ్చింది. అది మళ్ళా నేనేమనుకున్నా అంటే మనోడు చెప్పినాడంటే చేయడంతే, ఏది చెప్తే అది చేయడు. సిబిఐ అన్నాడు చేయలా,
ఇంకోటి అన్నాడు శైలా ఏది అంటే అవగాహన లేని మాటలు మాట్లాడినాం అంటాం. ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదా అని మా వాడిని బ్రోకర్ గారిని అడిగినారు, అదే సజ్జలను. మాకు అంత జ్ఞానం లేదు, మాలో అంత ధమాక లేదు, ధమాక లేక మేము అప్పుడు మాట్లాడినాము అని చెప్పినాడు. అది పోలా ఇష్యూ క్లోజ్. అదే అయింది అంటే 5 సంవత్సరాల్లో అభివృద్ధి అని చెప్పేసనే మీకు ఓట్లు వేశారు ప్రజలు, అదేమీ లేదు. సో మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? ప్రజలేమో అభివృద్ధి కావాలి అని కోరుకుంటున్నారు. సో అభివృద్ధి ఎవరైతే 2024 ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినామంటే రాష్ట్రంలో వచ్చినప్పుడు కాదు వచ్చాం అని చెప్పు, బాగుంటది. నేను చెప్పను ఆ మాట. మేము వచ్చాం లేకనే నువ్వు చెప్పినా చెప్పుకున్నా, నువ్వు ఎవరా చెప్పేది. సరే ఎట్నోలే కానీ వచ్చినామంటే ఇప్పుడు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదైతే ఉండదో ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు భూములన్నీ ఇక్కడ ఎత్తుకొని బ్యాంకుల్లో పెట్టి తాకట్టు పెట్టి లెక్క తెచ్చి పోలవరాన్ని కట్టి రాజధాని కట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ఫైనల్ గా అని చెప్తున్నారు. ఏం చెప్తారు, జరిగేది అదే మా స్వామి. అదే చెప్పారండి చేయరు కదా, క్లారిటీ కోసం అడిగా, అర్థమైపోయింది ఆల్రెడీ. నేను చెప్తున్నా కదా, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను చెప్తున్నా. ఓకే, ఏంటి మీ అన్న పాలనలో అసలు రోడ్లు లేక గర్భిణీ స్త్రీలు రోడ్ల మీద ప్రసవించే సందర్భాలు ఉన్నాయి. అసలు ఏంటి లేవు కృష్ణ, రోడ్ వేస్ లేవు, కరెంట్ లేదు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, ఉద్యోగాలు లేవు, అసలు ఏముందని చెప్పాలి ఏపీలో. సరే ఇప్పుడు సీమరాజా తప్ప. సరే ఇప్పుడు మా వాడు రోడ్లు బడిగా పోతే కదా, రోడ్డు బడిగా పోతే మా వాడు అందుకే కదా 5 కిలోమీటర్ల 10 కిలోమీటర్లకి ఫ్లైట్లు వేడింది, ఏరోప్లేన్. అది మాత్రం అర్థం చేసుకోలేమా? మేము అదే అందుకే కదా మేము రోడ్డు బడికి పోతా ఉంటే తెలిసి వచ్చింది జనాలకి క్లియర్ కట్ గా. ఏందమ్మా మేము రోడ్డు బడిగా పోతా ఉంటే మేము రోడ్లు వేసుకుంటాము, మేము రోడ్డు బడిగా పోము, మేము ఫ్లైట్ లో పోయే వాళ్ళము, హెలికాప్టర్ లో పోయే వాళ్ళము, 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కానీ హెలికాప్టర్ లో పోయే వాళ్ళం. మాకు రోడ్లు ఏం పని, మేము పోతా ఉంటే కదా రోడ్ల బడిగా. ఏదైనా మీకు అవసరం అయితే మేము వేసుకుంటాము. సరే మా శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళు రోడ్ల పడికి తిరుగుతున్నాడు, ఏ ఒక్కడైనా సరే సాహసం చేసి అన్నకాడికి పోయి జగనన్న ఈ మాదిరి రోడ్లు బాగలేవు రోడ్లు ఏమని చెప్పి అడిగే సాహసం చేశాడా? అసలు కలిస్తేగా జగనన్న అంతా సజ్జల కాడనే డోర్ కాడనే అయిపోతుంది, ఆడనే మన లోపలికి ఎందుకు వచ్చారా? అసలు మీ నాయకులకే మీ జగనన్న అపార్ట్మెంట్ ఇవ్వలేదు, 1 సారి ఇచ్చారని చెప్తున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ 2024లో మేము ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుచాము. గెలిచిన తర్వాత ప్రతి ఒక్క శాసనసభ్యుడికి కూడా టైం ఇచ్చి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఇంకా మిగిలినటి ఏముండాయి అంటే ఇసుకలు రీచ్లు కానీ, ఎర్రచందనాలు కానీ, ప్రభుత్వ భూములు కానీ, మైనింగ్ కానీ, దేవాలయ భూములు కానీ, లేదంటే ఇంకోటి కానీ ఏది ఉన్నా కూడా వాటిని కూడా దోసుకునే దానికి రెడీగా ఉన్నాం. 2024లో జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే ఆయన తప్పితే ఇంకా పార్టీలో ఎవరుండరు అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరేమంటారు? నేను ఉంటాను. నేను నిన్న కూడా నేను మా పార్టీలో కొంతమంది తీసుకొని వచ్చేదానికి మంత్రాలు జరుపుతా ఉండా, జరుగుతాయి కొన్ని వేరే వాళ్ళు మా పార్టీలో ఉన్న వాళ్ళే పార్లమెంట్ అభ్యర్థులు జరుగుతుంది, ఇబ్బంది లేదు.